దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ఆలకిద్దాం. 2 వారాలుగా మనం వింటున్న వాక్య భాగం 7 సంఘములను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మొదటి సంఘం ఎఫెసులో ఉన్న సంఘము అని, గత వారం మనం విన్నాం స్ముర్నలో ఉన్న సంఘము అని. ఈరోజు మనం వింటున్న 3వ సంఘం పేరు పెర్గము అని. ఇంచుమించు ఇవన్నీ ఒక చోట ఉన్న ప్రాంతాలు. ఇవన్నీ వ్యాపార కేంద్రాలుగా ఆశీర్వదించబడిన ప్రాంతాలు. ఇవన్నీ అంతో ఇంతో స్థితి కలిగిన ప్రాంతాలే. అవి తీసివేయడానికి లేదా పట్టణాలు అని చాలా ఉన్నతంగా ఉన్న ప్రాంతాలు. నేటికి కూడా ఆ ప్రాంతాలు ఇంకా ఆ విధంగానే ఆశీర్వదించబడుతున్నట్లుగా చూస్తాం. చరిత్రకారులు చెప్తారు ఈ మాట. ఈ పెర్గము అనే ఈ సంఘాన్ని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు, నేను పోయిన వారం మీకు చెప్పాను, ప్రతి సంఘముతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క సంఘాన్ని ఉద్దేశించి ఆయన తనను తాను పరిచయం చేసుకున్న విధానం మారుతుంది అని చెప్పాను. మొదటి సంఘంతో ఏమన్నాడు ఆయన? 7 నక్షత్రాలు పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా అని ప్రారంభిస్తాడు. స్ముర్ణ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు మొదటివాడు, కడపటివాడు, మృతుడై మరలా తిరిగి లేచినవాడు అని సంబోధిస్తాడు. ఇప్పుడు ఈ పెర్గము అనే ఈ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమంటారంటే, 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా అని ఆ సంఘానికి తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. అందుకే నేను మీకు పోయిన వారం చెప్పాను ఏమనంటే, ఏ సంఘములో ఆయన ఎలాంటి కార్యాలు చేయాలనుకున్నాడో లేక ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ ఒక్క మాటలోనే స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. ఒకసారి మీరు చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యం చూద్దాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును, పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. అందరూ జాగ్రత్తగా గమనించాలి. జయించువానికి ఏం భుజింప చేస్తాడట? మరుగయ్యున్న మన్నాను భుజింప చేస్తాను నేను అంటాడు. ఇప్పుడు ఈ సంఘంతో ఆయన చేస్తున్న వాగ్దానం ఇది. ఇంచుమించు ఎఫెసు సంఘాన్ని హెచ్చరించినప్పుడు, స్ముర్ణ సంఘాన్ని హెచ్చరించినప్పుడు వారిని హెచ్చరికలతో పరిమితం అయిపోయాడు ఆ సంఘాలకి. ప్రత్యేకించి ఈ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు, మరుగయ్యున్న మన్నాను భుజింపనిస్తాను, నీకు దాన్ని తినే అవకాశం ఇస్తాను నీకు అంటాడు. ఈరోజున ఒక దైవజనుడిగా నేను మీకు చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, మనందరికీ మరుగయ్యున్న మన్నాను ఆయన అనుగ్రహించునుగాక. ఇశ్రాయేలుల చరిత్ర మనందరికీ బాగా తెలుసు. వాళ్ళు మన్నాతో పోషించబడ్డారు. అరణ్య మార్గంలో ఎంతకాలం ప్రయాణం చేసినా మన్నాను దేవుడు వారికి ఇచ్చాడు. మన్నాను తిన్నారు. తిన్న వాళ్ళందరూ చక్కగా యాత్రలో క్షేమంగా నడిచారు. కానీ క్రొత్త నిబంధన సంఘానికి వచ్చేసరికి దైవజనుడు ఆ సంగతిని ప్రస్తావిస్తూ, ఆ సంగతిని జ్ఞాపకం చేస్తూ ఒకరోజు ఏమంటాడంటే, మన్నా తిన్న వాళ్ళందరూ మన్నైపోయారు, మన్నా తిన్న వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. కానీ నీ దేవుడు నీకు ధరింప చేయబోతున్నటువంటి మన్నా ఏదైతే ఉందో అది నిన్ను నిరంతరము జీవింప చేస్తుంది. స్తోత్రం చెప్దాం ఒకసారి. ఇదే మాట యేసు ప్రభువు చెప్తారు. ఏమనంటే, ఒకసారి మీరు యోహాను సువార్తలో 6వ అధ్యాయం 47వ వాక్యము నుండి 51వ వాక్యం వరకు చూద్దాం. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించువాడు నిత్యజీవము గలవాడు. జీవాహారమును నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నను చనిపోయేది. 50వ వచనము, దీన్ని తినువాడు చావకున్నట్లు
పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. 51వ వచనం, పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానన్ను. నీకు మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తాను అని చెప్తున్నాడు కదా ఆయన. ఏమిటి ఆ మరుగై ఉన్న మన్నా అంటే ప్రభువైన యేసు క్రీస్తు. అక్షరార్థమైన మన్నాను తిన్న వాళ్ళందరూ మన్నులో కలిసిపోయారు. కానీ యేసయ్యను భుజించిన వారు, లేక యేసును అనుభవించిన వారు, లేక యేసును పొందుకున్నవారు, యేసయ్య జీవాహారముగా ఏ వ్యక్తికి ఉంటాడో వాళ్ళందరూనట ఎల్లప్పుడూ జీవించును. ఎప్పుడెప్పుడు? దీన్ని మీకు అక్షరార్థంగా మీకు అర్థమయ్యే కోణంలో చెప్తాను. మరి యేసు ప్రభుని నమ్ముకున్నవాడు చనిపోడా? యేసు ప్రభుని ఎరిగిన వాడికి ఎప్పుడు మరణం రాదా అంటే వస్తుంది, అందరికంటే ముందే మనకు వస్తుంది. కానీ ఆ మరణాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే అది నిద్ర మాత్రమే. చెప్పండి ఈ మాట ఒకసారి, ఏమిటది? నిద్ర మాత్రమే. అందుకని దైవజనుడు పౌలు ఒక చక్కని మాట అంటాడు. ఈ మరణించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఏం తెలియాలి మాకు? ఈ నిద్రపోతున్నవాడు ఒకరోజున ఆయన వచ్చి పిలిచినప్పుడు ఖచ్చితంగా యేసుని ఎదుర్కోవడానికి లేపబడతాడు. ఒకవేళ మనం ఇక్కడ కన్ను మూసినా ఒక రోజున యేసయ్య ఎదుట మరలా కన్ను తెరవబోతున్నాం. అందుకనే క్రైస్తవుడికి చావు లేదు. ఆమేన్. ఇక్కడైనా బ్రతుకుతాం, అక్కడైనా బ్రతుకుతాం. మరి అందుకనే కదా బైబిల్ చెప్తుంది, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు అంటాడు. అంటే ఇప్పుడు మనందరికీ దేవుడు ఇస్తున్నది ఏమిటయ్యా అంటే నిత్య జీవమును ఇవ్వబోతున్నాడు. చెప్పండి, ఏ జీవాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన? బిల్లీ గ్రాహం గారు ఆయన ఎప్పుడో బ్రతుకున్నప్పుడు చెప్పారట ఒక మాట, ఏమనంటే ఒకవేళ నేను ఒకరోజు చనిపోయాను అన్న మాట మీకు వినబడుతుంది, ఆ రోజు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను చనిపోలేదు, నా అడ్రస్ మారింది అంతే. ఇప్పుడు దాకా నా అడ్రస్కి ఏదైనా ఉత్తరం రావాలంటే పలానా దేశం, పలానా రాష్ట్రం, పలానా ఊరు, పలానా డోర్ నెంబర్, ఇది నా అడ్రస్. ఒకవేళ నేను ఇక్కడ చనిపోతే నా అడ్రస్ మారుతుంది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను? పరలోకానికి వెళ్తున్నాను. అక్కడ బ్రతికి ఉంటాను నేను. పొరపాటున క్రైస్తవుడికి మరణము లేదు. వీళ్ళు ఎప్పటికీ కూడా మరణము అన్న మాట వీరి మీద, మరణానికి అధికారము లేదు. అందుకని యేసు ప్రభు చాలా స్పష్టంగా అంటాడు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి యేసయ్య తిరిగి లేచాడు. ఎందుకో తెలుసా? నీవు నేను మరణించకుండానట్లుగా నిరంతరం ఎక్కడైనా అక్కడైనా ఆయనతో నివసించున్నట్లుగా ఒక చక్కని భాగ్యాన్ని మన దేవుడు మనకు దయచేశాడు. ఇంత గొప్ప భాగ్యం ఇచ్చిన దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు నేను చెప్పదలిచిన ఒక ప్రాముఖ్యమైన మాట, మరుగైయున్న మన్నాను మన దేవుడు మనకు భుజింపచేయునుగాక. ఆ మన్నా ఏం చేస్తుంది? జీవింపచేస్తుంది. నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటో తెలుసా? ఈ మాసంలో ఏ ఏ పరిస్థితుల్లో మృతతుల్యం అయిపోయాయని నువ్వు అనుకుంటున్నావో వాటన్నిటినీ నా దేవుడు మరలా జీవింపచేయునుగాక. మృతతుల్యమైపోయిన నీ ఆరోగ్య పరిస్థితులను మరలా నా దేవుడు జీవింపచేయునుగాక. మృతతుల్యమైన నీ ఆధ్యాత్మిక స్థితిని నా దేవుడు మరలా తిరిగి లేవనెత్తునుగాక. మృతతుల్యమైన నీ ఆర్థిక పరిస్థితులు నా దేవుడు మరలా మెరుగుపరుచునుగాక. చచ్చిపోయిన నీ విశ్వాసములో మరలా జీవాన్ని కలుగు చేయబోతున్నాడు ఆయన. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అందుకని బైబిల్ ఒక చక్కని మాట చెబుతుంది, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఖచ్చితంగా మీరు చూస్తూ ఉండండి, మునుపెన్నడు నీవు అనుభవించినంత జీవాన్ని ఈ మాసములో నా దేవుడు మనకొకరికి అనుగ్రహించబోతున్నాడు. విశ్వసించిన వాళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి. నీ ప్రార్థనలో జీవముండునుగాక, నీ విశ్వాసములో జీవముండునుగాక, నువ్వు పాడుతున్న పాటలో జీవముండునుగాక, నువ్వు చేస్తున్న చేతి పనుల్లో జీవముండునుగాక. ఇప్పుడు చెప్పండి, ఈ మాసంలో దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటి? మరుగయ్యున్న మన్నాను భుజింపచేస్తాను. ఆ మన్నా ఏం చేస్తుందంటే మనలను బ్రతికిస్తుంది, మనలను జీవింపచేస్తుంది. అక్కడే మరొక చక్కని మాట వ్రాయబడింది. ఒకసారి మీరు ప్రకటన గ్రంథంలో ఆ మాట చూడండి, 17వ వాక్యంలో.
అతనికి తెల్ల రాతినిస్తాను, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును, అది పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను. రాయి మీద ఒక క్రొత్త పేరు ఉంటుందట. మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. మన పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుని మెళ్ళో ఇక్కడ తన ఎద మీద న్యాయ విధాన పథకం అని ఒకటి ఉంటుంది. దానిలో 12 ఉంటాయి రాళ్ళు. ఒక్కొక్క రాయి మీద ఒక్కొక్క గోత్రము యొక్క పేరు వ్రాయబడి ఉంటుంది. 12 గోత్రాల పేర్లు 12 రాళ్ళ మీద వ్రాయబడి ఉంటాయి. దానికి సాదృశ్యముగా క్రొత్త నిబంధనలు మనం చూస్తున్న ఇక్కడ మరొక ఆనవాళ్ళు, మరొక మాట ఏమిటంటే, నీకు ఒక క్రొత్త రాయినిస్తాను, తెల్ల రాతినిస్తాను, ఆ రాయి మీద క్రొత్త పేరు ఉంటుంది, అది ఎవరికి ఇవ్వబడుతుందో వారికి మాత్రమే తెలుస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. వాళ్ళకే తెలుస్తుంది కానీ ప్రక్కనోడికి తెలియదు దాని గురించి. కొంచెం మనసు పెట్టి మాట ఆలకిస్తే, దేవుడికి మనందరి మీద ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన మనందరి పట్ల ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఉద్దేశం ఉంది ఆయనకి. అందరినీ ఒకేలా దేవుడు చూడడం, అందరూ ఒకటే చేయాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక దైవజనుడు, ఒక యవనస్తుడు ప్రతిరోజు ప్రార్థన చేసేవాడట. నన్ను బెన్హిన్ గారిలాగా వాడుకో అని ప్రార్థన చేసేవాడు. ఆయన గొప్ప దైవజనుడు. ఒకరోజు ఆ యవనస్తుడితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏం కావాలి నీకు అంటే, అయ్యా నేను బెన్హిన్ గారిలాగా వాడబడాలి, నన్ను నా విధంగా వాడుకో అని ప్రభు అన్నాడట. ఈ భూమి మీద నాకు ఒక బెన్హిన్ చాలు, మరలా నువ్వు క్రొత్తగా ఆయనలాగా చేయాల్సిన అవసరం లేదు. నీవు ఎలాగూ చేయాలో నేను నీకు బోధిస్తాను, అలాగూ నువ్వు చేయి. దేవునికి స్తోత్రం. మా పాస్టర్ గారు ఆయనలాగా చెప్పట్లేదంటే ఆయనలాగా చెప్పేకాడికి మళ్ళీ ఆయన ఈయన ఇద్దరెందుకు, ఒకటి చాలుగా. ఎవరికి పరిధిలో వారికి ఎవరికి ఏ కృప కావాలో అది ఆయన వారికి దయచేసి నడిపిస్తాడు. అది దేవుని ప్రణాళిక. కొంతమందిని దేవుడు ఆర్థిక ప్రోత్సాహం ఇచ్చేటట్లుగా ఎన్నుకుంటాడు. వాళ్ళు అది మాత్రమే చేయగలరు, రెండో పని చేయలేరు. కొంతమంది పరిచారకులుగా ప్రభు ఎన్నుకుంటాడు. వాళ్ళు అదే చేయగలరు, రెండో చేయలేరు. కొంతమందిని దేవుని సంఘం కొరకు రాత్రింబగళ్ళు భారాన్ని మోస్తూ కన్నీళ్లు కారుస్తూ దేవుని సంఘక్షేమాన్ని వారి భుజాల మీద మోయడానికి కొంతమందిని దేవుడు ఎన్నుకుంటాడు. వాళ్ళు అదే చేయగలరు, ఇంకేం చేయలేరు. ఇప్పుడు సంఘంలో చాలామంది ఏమనుకుంటారంటే, వాళ్ళేనా మేము చేయలేమా అంటారు. ప్రభు అంటాడు, వాళ్ళు చేసేది నువ్వు చేయడం ఎందుకు? వాళ్ళు చేసే బాధ్యత వాళ్ళకు అప్పగించాను, నీ బాధ్యత నీకు అప్పగించాను. ఎవరికి ఇవ్వవలసిన కృప వాళ్ళకే ఇచ్చాను, వాళ్ళు అది చేస్తున్నారు. ఇక వాళ్ళు చేసేది నువ్వు చేయడానికి వాళ్ళకి నీకు వ్యత్యాసం ఏముంది? అందుకని మీరు ఆ చదువుకున్న వాక్యంలో ఏమని చూస్తారంటే, పొందిన వానికే కానీ మరి ఎవనికి అది తెలియదు. నువ్వు పొందిన కృప ఏమిటో నీకు మాత్రమే ప్రత్యక్షపరచబడుతుంది. దేవుని కొరకు పనికొచ్చే కృప ఏదో దేవుడు నీకు ఇచ్చాడు, దాన్ని గుర్తుపట్టు, అది నీకు మాత్రమే తెలుస్తుంది. ఆమేన్. మీరు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మరి నువ్వు దేవుని కొరకు ఏం చేయాలో ఆ స్థితిని దేవుడు నీకు ఇచ్చేశాడు. దేవుని కొరకు నువ్వు ఎలా పరిగెత్తాలో ఆ కృప దేవుడు నీకు ఇచ్చేశాడు. దేవుని కొరకు నువ్వు ఏం చేయాలో ఆ పరిస్థితులన్నిటిని ప్రభువు నీకు ముందుగానే బోధించేశాడు. వాళ్ళు చేసినట్లుగా నువ్వు చేయాల్సిన అక్కర్లేదు, నువ్వు చేసినట్లుగా మరొకటి చేయాల్సిన అవసరం లేదు. ఎవరిని వాడుకునే విధానములో దేవుడు వారిని వాడుకుంటాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నీకు ఇచ్చిన కృపను పక్కన పెట్టేసి పక్కన వాళ్ళకి ఏమి ఇచ్చాడో దానివైపు, పక్కన వాళ్ళు ఏం పొందుకున్నారో దానివైపు, అది నాకెందుకు రాలేదు, నీకు ఇవ్వడు ఆయన. ఎందుకంటే నీకు అవసరమైంది ఖచ్చితంగా నీకు ఇచ్చి తీరుతాడు. ఆమేన్. ఈరోజున ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం, మరుగయున్న మన్నాను భుజింపనిత్తును. ఏం చేస్తుంది ఆ మన్నా? మనలను జీవింప చేస్తుంది. రెండవదిగా తెల్ల రాతినిచ్చి దాని మీద ఏం రాస్తాడట? క్రొత్త పేరు రాస్తాను, అది పొందిన వానికే తెలుస్తుంది. అంటే అర్థం ఏంటంటే, ఇప్పటికే నీకు ఇచ్చిన కృప నీకు మాత్రమే తెలుస్తుంది,
అది మరొకరికి తెలియదు. దానిని దేవుని కొరకు నీవు ప్రకాశింపచేయుదవుగాక. ఆమేన్. మరి ఇంత వాగ్దానం ఈ సంఘంతో ప్రభు చేయడానికి గల కారణాలు ఏంటి? రెండు మాటలు నేను చెప్తాను మీకు. ఒకసారి మీరు 13వ వాక్యం చూడండి. ఆ సంఘానికి ఉన్న గొప్పతనాన్ని ఒకటి చెప్తాడు, ఆ సంఘంలో ఉన్న బలహీనత ఒకటి చెప్తాడు. మనం గొప్పతనాన్ని తీసుకోవాలి, బలహీనతను తీసుకోవాలి. ఇప్పుడు చదవండి 13వ వాక్యం 14వ వాక్యం. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదు. దీని గురించి చరిత్రకారులు వాళ్ళు చెప్పారు, ఒక వ్యక్తి విశ్వాసిగా బ్రతకకుండా ఉండడానికి అనుకూలమైన పరిస్థితులే ఆ పట్టణంలో ఉంటాయట. విశ్వాసములో నుండి తొలగిపోయే పరిస్థితులే పట్టణంలో ప్రతి నిత్యము కనబడుతుంటాయి వారి కళ్ళకి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, ఆ పట్టణములో వాళ్ళు ఏది కొనుక్కొని వద్దామన్నా ఖచ్చితంగా అది ఇట్లాంటి పరిస్థితులు ఆ పట్టణంలో ఉన్నాయి. మరి అలాంటి పట్టణంలో ఒక విశ్వాసి ఎట్లా బ్రతకాలి? క్రీస్తును కలిగిన వాడు ఏ విధంగా బ్రతకాలి? ఏ వైపుకి వెళుతున్నా ఇలాంటి పరిస్థితులే వాళ్ళకి తారసపడుతున్నప్పుడు దేవుని కొరకు వీళ్ళు ఎలా నిలబడాలి? ప్రభు అంటాడు, అలాంటి భయంకరమైన పరిస్థితులలో కూడా నా యందలి విశ్వాసమును నువ్వు విసర్జించలేదు. దేవునికి స్తోత్రం. క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడిన అంతిపై అనే ఒకడిని చంపేశారు మీ కళ్ళ ముందే. అయినా వీళ్ళు ఏం చేయలేదు? నామమును గట్టిగా పట్టుకొని విశ్వాసాన్ని విసర్జించలేదు, విశ్వాసాన్ని త్రోసివేయలేదు. వీళ్ళ కళ్ళ ముందే హతసాక్షులుగా మారిపోతున్నారు ప్రజలు. వీళ్ళ కళ్ళ ముందే ప్రజలు నిర్దాక్షిణ్యంగా చంపబడుతున్నారు. అయినా వీరిలో ఉన్న విశ్వాసం సన్నగిల్లడం లేదు. మరొక మాటలో మీకు చెప్పాలి అంటే, పాపము చేయుటకు అనుకూలమైన పరిస్థితులన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి, అయినా వారి విశ్వాసమును విడిచిపెట్టలేదు. దేవునికి దూరమైపోవలసిన పరిస్థితులు ఎన్నో కనబడుతున్నాయి వాళ్ళ కళ్ళ ముందు, అయినా వారి విశ్వాసాన్ని విసర్జించలేదు, విడిచిపెట్టలేదు, గట్టిగా పట్టుకున్నారట. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మనకు నేర్పిస్తున్న ఒక చక్కని పాఠం ఏంటో తెలుసా? పరిస్థితులు ఏవైనా నీ విశ్వాసమును విడిచిపెట్టకుందువుగాక. చేయతందరూ చెప్పండి ఆమేన్. అప్పుడప్పుడు నేను విశ్వాసములో నుంచి తొలగిపోయే కార్యాలు నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి. నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకుందువుగాక. పాపమునకు ప్రోత్సహిస్తున్న పరిస్థితులు నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి, అయినను నీ విశ్వాసమును విడిచిపెట్టకుందువుగాక. దేవుని కొరకు రోషం కలిగి, దేవుని కొరకు వైరాగ్యం కలిగి, దేవుని కొరకు నిలిచి ఉండగలిగే భాగ్యము నీకు నాకు నా దేవుడే దయచేయునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. వారిలో ఉన్న గొప్ప బలం ఏంటో తెలుసా? వాళ్ళ కళ్ళ ముందు ఎలాంటి పరిస్థితులు కనపడుతున్నా వీళ్ళ ప్రార్థనా స్థితిలో మార్పు రాలేదు, వీళ్ళ విశ్వాసంలో మార్పు రాలేదు, వీళ్ళ పరిశుద్ధతలో మార్పు రాలేదు, వీరిలో ఉన్న ఆధ్యాత్మికతలో ఏ మార్పు రాలేదు, రానివ్వలేదు. ఆయన అంత దృఢంగా దేవుని కొరకు వాళ్ళు నిలబడుతున్నారు. సముద్రంలో ఉండే చేపకి ఉప్పు అంటదు అనేది ఎంత వాస్తవమో, పాపలోకంలో ఉన్న నీకు పాపం అంటకుండా కాపాడబడ్డము కూడా అంత ప్రాముఖ్యం. మీరు బైబిల్ చరిత్రలో గమనించినప్పుడు ఆ సంగతి మనం చదివినప్పుడు, లోతు ఒక్కడే అక్కడ నీతిమంతుడు, మిగిలిన వాళ్ళందరూ ఆ ఊరిలో 1,00,000 కుటుంబాలు ఉన్నాయి అనుకోండి, లేక ఒక 10,000 కుటుంబాలు ఉన్నాయి అనుకోండి, ఎవరు? పాపాత్ములు. మీరు గమనించండి, లోతు గురించి మనం చాలాసార్లు లోతును తిట్టుకుంటుంటాం, కానీ అలాంటి భయంకరమైన పట్టణంలో పెళ్లి కావలసిన 2 ఆడపిల్లలు తన ఇంట్లో ఉన్నారు. అయినా వాళ్ళిద్దరూ వాళ్ళ పరిశుద్ధతను కాపాడుకుంటూనే బ్రతికారు సొదొమ పట్టణంలో. వాళ్ళు విచ్చలవిడిగా తిరిగే పిల్లలు కాదు కదా, నీతి కలిగిన కుటుంబం కదా. నాకు అనిపిస్తుంది, అంత పాపము కలిగిన పట్టణంలో బ్రతుకుతూ కూడా ఆ పాపం అంటకుండా వీళ్ళు ఎలా కాపాడబడ్డారు? ఎందుకో పరిశుద్ధాత్ముడు తేటగా చెబుతున్నాడు, నీ కళ్ళ ఎదుట
ఎలాంటి పరిస్థితులు నీ కళ్ళ ముందు కనబడినా నీ విశ్వాసమును విడిచిపెట్టకుందువుగాక. అందుకని ఎప్పుడు చెప్తాను ఒక మాట, మరలా చెప్తున్నాను ఏంటంటే, నీ జీవితంలో ఆస్తులు పోగొట్టుకున్నా సంపాదించుకుంటావు, ఆరోగ్యం పోగొట్టుకున్నా మరలా వస్తుంది. ఒకవేళ ప్రాణం పోయినా దేవుని దగ్గరికి వెళ్ళి మనం బ్రతకగలుగుతాం. కానీ దేవునితో నీకున్న సహవాసం పోకూడదు. దేవుడితో నీకున్న సహవాసం పోకూడదు. ఆయనతో నీకున్న రిలేషన్, ఆయనతో నీకున్న ఆ అనుబంధం, ఆయనతో నీకున్న ఆ విశ్వాసములోని దృఢత్వాన్ని కోల్పోకుండా నిన్ను నీవు కాపాడుకుందువుగాక. ఎంత వైరాగ్యం కలిగిన సంఘం కదది. ఇంత భక్తి కలిగి, ఇంత వైరాగ్యం కలిగి, ఇంత నీతి కలిగి మీరు బ్రతుకుతున్నారా? అయితే మీరు అనుసరించే బోధ ఎవరి బోధ? రెండోది నికోలాయుతుల బోధ. ఈ రెండు బోధలలో ఉన్న ఒకటే అంశం ఏంటంటే, భక్తి విషయంలో అప్పుడప్పుడు రాజీ పడుతున్నారట. క్రీస్తు కొరకు హత్సాక్షులుగా కళ్ళ ముందు కనపడుతుంటే, మీరు యేసు ప్రభువును నమ్ముకుంటే మిమ్మల్ని చంపేస్తాం అని అంటుంటే కూడా చంపండిరా అని నిలబడుతున్నారు దేవుని కోసం. అంతటి వైరాగ్యము కలిగిన వారు ఇప్పుడు భక్తి విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో రాజీ పడిపోతున్నారు. ఏం చూసావయ్యా నువ్వు అంటే ఆయన చెప్తాడు, మీరు 14వ వాక్యాన్ని చూస్తారు. నీ మీద కొన్ని తప్పిదాలు మోపాల్సింది ఏంటంటే, విగ్రహములకు తిననట్లు, జారత్వం చేయనట్లు, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ. సంఘములో ఉండవలసింది పరిశుద్ధాత్ముని బోధ. ఆత్మ కదా నీతో నాతో మాట్లాడాలి, పరిశుద్ధాత్ముడు కదా మన ఒక్కొక్కరితో మాట్లాడాలి. ఇప్పుడు ఆ సంఘంలో బోధించబడుతున్న బోధ ఏ బోధ? వాళ్ళు కొంతమంది అనుసరిస్తున్న బోధ ఏ బోధను అనుసరిస్తున్నారు? బిలాము బోధను అనుసరిస్తున్నారు. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, వీళ్ళు దేవుని కొరకు ఎంత వైరాగ్యము కలిగి బ్రతుకుతున్నా ఇంకా నామకార్థపు అనుభవాలలోనే కొనసాగుతున్నారు. నేను ఇవన్నీ ఒక్కొక్కటి మీకు వివరించాలంటే మీకు తెలియని సంగతులేం కాదు. రాజీ పడిపోతున్నారు. దేనికోసం? బంధుత్వాన్ని కోల్పోకూడదని, రక్త సంబంధాన్ని కోల్పోకూడదని, లేక సమాజంలో ఉన్న విలువ బాగూడదు, సమాజంలో అందరితో పాటు ఉన్నాం కాబట్టి నలుగురితో పాటు వెళ్ళిపోవాలి అని అనుకొని రాజీ పడిపోతున్నారు. బిలాము బోధ ఏం చెప్తుందంటే, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినండి, జారత్వం చేస్తే తప్పు కాదు. ఆ తర్వాత మూడవదిగా, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని, ఇశ్రాయేలును చంపమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ అంట. ఇవన్నీ చేయకూడదని వాళ్ళకి తెలిసిన ఏమైపోతుంది వాళ్ళ భక్తి? రాజీ పడిపోతున్నారు. అప్పుడప్పుడు మనం మన విషయంలో చాలా నిష్ఠగా ఉంటాం భక్తిలో. పిల్లల దగ్గరికి వచ్చేసరికి మెత్తబడిపోతాం. ఏముందిలేండి, మేమంటే ఆ పిచ్చ రోజుల్లో చేసాము, ఇప్పుడు కష్టం తప్పదులేండి పిల్లలకి అనుకుంటావు నువ్వే. మరి నువ్వు నిలిచి ఉన్న భక్తిలో నీ పిల్లలు నిలిచి ఉండాలిగా. ఒకవేళ పిల్లల విషయాల్లో, రక్త సంబంధుల విషయాల్లో, లేక బంధువుల విషయాల్లో, లేక స్నేహితుల విషయంలో, లేక లోకం కొరకు ఎక్కడైనా మనం రాజీ పడుతున్నామా? భక్తిలో ఇది చేస్తే తప్పేముందులే అని రాజీ పడిపోతున్నామా? కొంచెం ఒకసారి మీరు ఆలోచన చేయి. ఎవరి కొరకు నువ్వు రాజీ పడొద్దు. హల్లెలూయా. ఆ సంఘంతో ప్రభు అంటాడు, దేవుని కొరకు విశ్వాసంలో గట్టిగా నిలబడ్డారర్రా మీరు, మిమ్మల్ని చూస్తే నాకు ముచ్చటేస్తుంది. కానీ ఈ ఒక్క విషయంలో ఎందుకు మీరు రాజీ పడిపోతున్నారు? మీకు మరొక కోణంలో చెప్తాను ఈ మాట. ఆశీర్వాదాలు తీసుకున్నంత సంతోషంగా హెచ్చరికను తీసుకోగలుగుతున్నావా అని అడిగామనుకోండి, పక్కన తీసుకుంటున్నామండి అని చెప్పేవాళ్ళు 100కి 100 మంది లేరు. ఎందుకంటే ఆశీర్వాదము అనగానే ఆమేన్ అంటాం, ఖర్చు లేని పని కదా. కానీ నీ జీవితంలో జరుగుతున్న పొరపాటును ఏదైనా ప్రభు ఎత్తి చూపుతున్నప్పుడు, ప్రభువా నా మేలు కొరకు నన్ను హెచ్చరించావు, నీకు స్తోత్రమని అంగీకరించగలుగుతున్నావా? వాగ్దానాన్ని పట్టుకున్నంత గట్టిగా హెచ్చరికలు ఎందుకు పట్టుకోలేకపోతున్నావు? మీకు మరొక సంగతి చెప్తాను. ఈ హెచ్చరిక లేకుండా ఈ వాగ్దానం నీ సొంతం కాదు. హెచ్చరికను తీసుకుంటేనే వాగ్దానాన్ని పొందుకోగలుగుతావు నువ్వు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆ సంఘం చేసిన పని అదే.
హెచ్చరికతో కూడిన బోధ వాళ్ళ దగ్గరికి వస్తున్నప్పుడు దాన్ని ప్రక్కన పెట్టేసి నికొలాయితుల బోధను, రాజీ పడిపోయే బోధ, రాజీ పడిపోతున్న వాక్యం, రాజీ పడిపోవలసిన పరిస్థితులు వారిలో కనబడుతున్నాయి ప్రభువుకి. అది ఆయనకి నచ్చలేదు. అందుకనే అంటాడు, బిలాము బోధను మీరు ఎందుకు అనుసరిస్తున్నారు? అదొక్కటే మీ మీద తప్పు మోపాల్సి ఉంది. నేను అన్నిట్లో పర్ఫెక్ట్, 99 మార్కులు వచ్చాయి నీకు. ఎంతలో పోయావు? 1 మార్కులో పోయావు. ఆ ఒక్క దానిలో ఎందుకు నువ్వు పొరపాటు చేయాలి? ఆ ఒక్క దాంట్లో ఎందుకు నువ్వు తప్పిపోవాలి? ఇది కూడా తప్పేనా పాస్టర్ గారో అని అనుకోవద్దు. ప్రభువే చెప్తున్నాడు ఆ మాట. ఒక్క తప్పు నీ మీద మోపాల్సి ఉంది. ఏమిటయ్యాదంటే నీవు బోధలో రాజీ పడిపోతున్నావరా. రాజీ పడిపోతున్నావు. రాజీ పడొద్దు. ఎందుకనంటే ఆయన నేడో రేపో మేఘాల మీదకి రాబోతున్నాడు. నీ కోసం, నా కోసం, మన కోసమే రాబోతున్నాడు ఆయన. ఆయనను ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా ఏ విషయంలో రాజీ పడకుందుముగాక. మీకు 2 విషయాలు చెప్పాను. ఒకటి, విశ్వాసమును విసర్జించక పట్టుకుందుముగాక. 2వది, బోధ విషయంలో రాజీ పడద్దు. అటు ఉన్నత కృప నా దేవుడు దయచేయునుగాక. అది చేసి చూడు, నీకు నేను మరుగయ్యున్న మన్నాను భుజింపచేస్తాను. మరుగయ్యున్న మన్నాను భుజింపచేస్తాను. ఏం చేస్తుంది ఆ మన్నా? నేను జీవింపచేస్తుంది. నీలో జీవాన్ని కోల్పోయిన ప్రతి పరిస్థితిని మరలా జీవింపచేస్తుంది. నేను నమ్ముతున్నాను ఈ మాసంలో గతంలో మీరు కోల్పోయిన ప్రతి జీవము మరలా మీ సొంతమవునుగాక. అలాగే లేచి నిలబడని ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన గణనామానికి వందనాలయ్యా. ఎంత గొప్ప దేవుడు నాయన. పెర్గము సంఘమును మా ఎదుట ఉంచి జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిస్తాను అని వాగ్దానం చేసి, ఆ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకున్నట్లుగా మమ్ములను మీరు హెచ్చరించినందుకు స్తోత్రాలు. ఆ మరుగైన మన్నా యేసయ్య అని, యేసయ్య కలిగి ఉన్న జీవితాలు నిరంతరము జీవిస్తూ ఉంటాయని, మరణము దరిచారదని చెప్పారు. అది ఆధ్యాత్మికంగాను, ఈ లోకంలో ఉన్నప్పుడు కన్ను మూసినా ఒకవేళ యేసు ఎదుట కన్ను తెరిసి అక్కడైనా నిత్య జీవం కలిగి బ్రతుకుతామని తేటగా లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా ఆధ్యాత్మిక జీవితాలలో, మా దైనందిన జీవితాలలో ఒకవేళ మేము రాజీ పడుతూ భక్తి చేస్తున్నామేమో, ఎక్కడ రాజీ పడకుండా నీ కొరకు వైరాగ్యము కలిగి నిలబడాలి, రోషం కలిగి నిలబడాలి. రాజీ పడేవారిగా మేము ఉండొద్దు. మమ్మల్ని మీరు బలపరచండి. ప్రత్యేకమైన మీ సన్నిధిని మా ఎదుట మీరు ఉంచి, ఈ మాటలు ఎంతమంది వింటున్నారో, ఈ కార్యక్రమాన్ని ఎంతమంది వీక్షించుచున్నారో వారందరూ కూడా మరుగయ్యున్న మన్నా భుజించుదురుగాక. వారందరూ జీవింప చేయబడుదురుగాక. మృతతుల్యమైన ప్రతి పరిస్థితి మరలా జీవాన్ని పొందుకున్నట్లు కృపణించి మీరే మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకున్నామని, సర్వ ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందుకోండి అని యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.